హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పు అటుకులతో చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్ వచ్చి పెసరపప్పు తీసుకున్నాము. వీటిని మంచిగా కడిగేసుకుందామండి 2 సార్లు. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసుకొని దీన్ని మూత పెట్టి ఒక గంట పాటు నానబెట్టుకుందాము. దీన్ని పక్కన పెట్టుకుందాం. మనకి పప్పు నాని పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడు ఇక్కడ మొద్దటుకులు తీసుకున్నామండి. ఈ అటుకులు మాత్రమే తీసుకోండి, రెసిపీకి చాలా బాగుంటుందనమాట. దీన్ని మనం కొంచెం లావు రవ్వలాగా చేసుకొచ్చుకుందామండి. మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా ఉండాలనమాట. దీన్ని పక్కన పెట్టుకుందాము. పప్పులు మనకి చక్కగా నానిపోయినాయి గంట తర్వాత. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 2 ఎండుమిర్చి, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాము. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 10 వరకు మిరియాలు, కొంచెం కరివేపాకు, చిన్న కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నామండి. దీన్ని నీళ్లు వేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాము. చూడండి ఈ విధంగా అనమాట. ఇప్పుడు దీనిలో మనం నానబెట్టుకున్న పప్పులను వేసుకుందాం. నీళ్లు అస్సలు రాకుండా నీళ్లు కూడా యాడ్ చేసుకోవద్దండి. పప్పు మాత్రం కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా ఉండాలన్నమాట. మనకి గట్టిగాను ఉండాలి, పప్పు కొంచెం పలుకుగాను ఉండాలి. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి మార్చుకుందాం. ఇప్పుడు మనం రవ్వలాగా పట్టుకున్న అటుకులను వేసేసుకుందామండి. ముందు మనం మంచిగా కలిపేసుకుందాము. తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుందాము. ఎక్కువ నీళ్ళైతే పట్టవన్నమాట. ఇప్పుడు దీనిలో మొత్తం అరకప్ ఈ చిన్న కప్పుతోనే అరకప్పు నీళ్ళు తీసుకున్నామండి. కొంచెం కొంచెంగా వేసుకుందాము. మనకి నీరు ఎక్కువైందనుకోండి, ఉడికేటప్పటికల్లా ముద్ద ముద్దగా సుద్దలాగా తయారవుతుందనమాట. ఇలా కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని అవసరాన్ని బట్టి కలుపుకున్నామని ఉడికిన తర్వాత మనకి చక్కగా లోపల రవ్వ రవ్వగా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది. దీనికి ఇప్పుడు తాలింపు వేసుకొచ్చుకున్నామండి. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిలో, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకున్నాము. తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దు. పచ్చి కొబ్బరి కూడా స్కిప్ చేయొద్దండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. రుచికి తగినంత ఉప్పు. ఇక్కడ కొంచెం నీళ్ళైతే పడతాయండి. 1, 2 టేబుల్ స్పూన్లు మాత్రం వేసి కలుపుకుందాము. ఇంకా సరిపోతుందండి నీరు. ఇంక అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇంకా వేసుకోవద్దు కూడాను. కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్‌గా ఉంది. మనం నెయ్యి వేసి తాలింపు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి దీనికి. దీనిలో టైం అంతా మనకి పప్పు నానే టైమే అనమాట. చేసుకోవటం చాలా క్విక్‌గా అయిపోతుంది. దీన్ని మనకి కావాల్సిన షేప్‌లో రౌండ్ రౌండ్‌గా చేసుకోవచ్చు. నేను ఇలా సిలిండ్రికల్ షేప్‌లో చేశాననమాట ఈరోజు. అన్నీ ఇలానే రెడీ చేసుకొని తీసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్‌కి కొంచెం నెయ్యి అప్లై చేసుకుందామండి. దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వీటిని పెట్టేసుకుందాము. ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసి మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా ఉడుకుతుందనమాట. లోపల రవ్వ రవ్వగా చాలా బాగుంటుందండి. సాఫ్ట్‌గా టెక్స్చర్ అయితే.
10 నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా ఉడికినాయండి. తీసేసుకుందాం. మీకు నచ్చిన చట్నీ తినొచ్చనమాట. పల్లీ చట్నీ కానివ్వండి, కొబ్బరి చట్నీ కానివ్వండి, టొమాటో చట్నీ దేనితో అయినా గానీ చాలా బావుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, నైట్ డిన్నర్‌లోకి కానివ్వండి, చాలా లైట్‌గాను ఒక మంచి హెల్తీ రెసిపీ అనమాట. చట్నీ ఏమి లేకుండా ఇలా తిన్నా గానీ చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. చూసారు కదా! టెక్స్చర్ వచ్చేసి చక్కగా రవ్వ రవ్వగా చాలా అంటే చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.